దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 2 తిమోతి 3వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చినటువంటి మంచి సూచనలు, ఆహ్, దేవుని యొక్క అనుగ్రహంతో కూడినటువంటి వాక్య పరిచర్య ఎలా తన జీవితంలో జరిగించాలో, తనకు అంటే తిమోతికి ఎలాగా ఆత్మీయ తండ్రిగా ఉండి ఆయన చెరసాల్లో ఉన్న ఎంతగానో ప్రేమతో ఆయన వ్రాసి ఇచ్చినటువంటి లేఖన భాగములను బట్టి ఎంతో మనం కూడా వాటిని అనుగ్రహించి మనకు కూడా దేవుడు అనుగ్రహించున్నాడు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక. ఈరోజు చాలా ఆత్మీయమైనటువంటి సంగతి మనం ఆలోచించినట్లయితే, ప్రతి కుటుంబంలో ఒక క్రిస్టియన్స్ అనబడినటువంటి క్రైస్తవులు అనబడినటువంటి వారు కానీ గత ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మన తల్లిదండ్రులు మనకంటే ముందుగా దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగా, అనగా యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన్ని దేవుడిగా అంగీకరించినటువంటి వారందరూ కూడా వారి కుటుంబాలలో, మన కుటుంబాలలో వాక్యము ఎక్కువగా ఉన్నటువంటి వారి కుటుంబాలలో ఏంటి మన జీవితాల్లో జరుగుతున్నది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, తిమోతికి చెప్తున్నాడు, మీ అవ్వ అయినటువంటి వ్యక్తిలో నేను విశ్వాసం చూశాను, నీ తల్లి అయినటువంటి వ్యక్తిలో నేను విశ్వాసం చూశాను, అయితే నీలో కూడా ఆ విశ్వాసం వసించున్నదని నేను చూస్తున్నానని చెప్పి తిమోతి రాసిన పత్రికల్లో మనకు కనబడుతుంది. కానీ విశ్వాసం ఉండడమే కాదు, హృదయంలో దేవుని వాక్యం ఉండడం, వాక్యానుసారంగా జీవించడం, వాక్యానుసారంగా బ్రతకడం, వాక్యానికి అనుగుణంగా జీవించడం. ఎప్పుడైతే ఆ విధంగా మనం జీవిస్తామో శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదు కనుక అని అంటున్నాడు. కాబట్టి ఆ శక్తి కలిగినటువంటి ఆ వాక్యము ఒక్కోసారి మన జీవితంలో పనిచేస్తుందా, పని చేయట్లేదా అనేది మనం గమనించినట్లయితే, చాలామంది జీవితాల్లో ఈరోజు క్రైస్తవుల కుటుంబంలో అనేక సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైనటువంటి వ్యాధి రోగములు, ఇవన్నీ మన జీవితంలో ఎక్కువగా మనల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు మనము వాక్యం మీద ఆధారపడి జీవించట్లేదని కొన్ని సందర్భాల్లో మనకు తేటగా తెలియపరచబడుతుంది. ఎవరి జీవితంలో ఎక్కువైతే వాక్యం ఉంటుందో, వాక్యమే శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణుడిగా, వాక్యము శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చినటువంటి యేసయ్య నీ ఇంట్లో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, నీ నోటికి ఆ అధికారం అనుగ్రహించున్నాడు. కాబట్టి నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని దేవుని వాక్యం సెలవుస్తుంది. అన్ని నామముల కన్నా నీ వాక్యము మిన్నా అని 138వ కీర్తన 2వ వచనంలో చూస్తే, పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని బిడ్డలారా, దావీదు దేవుని వాక్యం పట్ల, వాక్కు పట్ల అంత నమ్మకము కలిగి ఆయన నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావని
దేవుని వాక్యము ఎంత గొప్పదో దావీదు తెలియపరుస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో ప్రపంచములు దేవుని వాక్యం వలన కట్టబడి ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆ వాక్యం ఎప్పుడైతే స్థిరమై వాక్యానుసారంగా మనము క్రిస్టియన్స్ కావచ్చు, లేక ఎక్కువగా దేవుని ఆరాధించవచ్చు, ఎక్కువగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండవచ్చు. కానీ మనము దినచర్యలో బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం ఇవన్నీ బాగా ఉండొచ్చు. కానీ వాక్యం మీద ఆధారపడి జీవించే వారికి చాలా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే తిమోతికి చెప్తున్నాడు, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నువ్వు ఎరిగి ఉన్నావు. అంటే ఒక వ్యక్తి సండే స్కూల్ నుంచి ఈరోజు ఆ వ్యక్తి యవ్వన వయసుకు వచ్చేసరికి పడిపోతున్నాడు. ఆ చిన్న బిడ్డ యవ్వన వయసుకు వచ్చిన తర్వాత పెండ్లీడికి వచ్చేసరికి ఆ యవ్వన స్త్రీ కూడా పడిపోతుంది. కారణం ఏంటి? తల్లిదండ్రులు చేసిన తప్పు కాదు, తల్లిదండ్రులు ప్రోత్సాహములో ఉన్నటువంటి లోటు కాదు, అది ఈ లోకములో ఉన్నటువంటి రంగుల వలయములో చిక్కుకున్నటువంటి పరిస్థితి. వాక్యము సైతాను దొంగిలిస్తుంది హృదయంలో. ఈ లోకములో సైతాన్ ఏదైనా దొంగిలిస్తుంది అంటే దేవుని వాక్యాన్నే. అంటే నీ హృదయములో ఆ వాక్యము పని చేయకుండా చేస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు గ్రహించి, ఒక యవ్వనుడు దేని చేత మన జీవితాలను సరిచేసుకుంటాడంటే దేవుని వాక్యం వల్లనే సరిచేసుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. 119వ కీర్తన. అదేవిధంగా 119వ కీర్తన 105వ వచనంలో అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని. ఎవరైతే వాక్యానుసారంగా తిమోతిలాగా జీవిస్తారో, తిమోతికి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. అపోస్తలుడైన పౌలు తిమోతిని నా నిజమైన కుమారుడు తిమోతికి వ్రాయునది అంటున్నాడు. దైవజనుడు అంటున్నాడు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా తిమోతిని అపోస్తలుడైన పౌలు చూస్తున్నాడు. నువ్వు కూడా ఒక తిమోతిలాగా ఎందుకు ఉండకూడదు? ఖచ్చితంగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రుల వల్ల వచ్చే ఆ ప్రోత్సాహం కాదు, దేవుడు నీకు ఇచ్చే పరిశుద్ధాత్మ ద్వారా ఆ వాక్య విశదీకరణ, అవగాహన, వాక్యములో ఉన్నటువంటి దేవుని శక్తి నువ్వు పొందుకొని నీ జీవితాన్ని ముందుకి ఎప్పుడైతే నడిపించుకుంటూ ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతావో అప్పుడే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయడం ప్రారంభిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. దేవుని వాక్యము సజీవమైనది. ఆ వాక్యం నీ హృదయంలో ఉంది. పడిపోయినప్పుడు వాక్యం గుర్తు రావాలి, జారిపోయినప్పుడు దేవుని వాక్యం గుర్తు రావాలి, ఆశీర్వాదాలు వచ్చినప్పుడు దేవుని వాక్యం గుర్తు రావాలి, కన్నీరు వచ్చినప్పుడు దేవుని వాక్యం గుర్తు రావాలి, సంతోషం వచ్చినప్పుడు దేవుని వాక్యం గుర్తు రావాలి. అంటే యు ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నీవు దేవునికి ఒక ఆలయమై ఉన్నావు, నువ్వు దేవునికి ఒక శరీరమై ఉన్నావు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ హోలీ గోస్ట్. నీవు దేవునికి ఆలయమై ఉన్నావు. ఎప్పుడు అంటే దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు. అది పరిపూర్ణత తిమోతిలో అపోస్తలుడైన పౌలు చూస్తున్నాడు. బాల్యము నుండి నువ్వు వాక్యము ఎరుగుదువు తిమోతి, వాటిని జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. అంటే ఆ వాక్యము ఎప్పుడు కూడా మరణము లేనటువంటిది వాక్యం. అది సజీవముగా ఉండేది, నిన్న నేడు ఏకరీతిగా ఉండేది. అది పరలోక సంబంధమైంది. అయితే భూ సంబంధమైనటువంటి వాడికి, నీకు నాకు ఆ పర సంబంధమైనటువంటి దేవుని వాక్యం వలన నీవు నేను మన జీవితాలను తిరిగి పరలోక సంబంధులుగా చేయుటకు దేవుడు ఇష్టపడి ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వాక్యం అనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప విషయం! అందుకే బలము గలదై సజీవమై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను
వాడిగలదై ఉండి, అంటే ఒక కత్తి లాంటిది, రెండంచుల వాడి అయిన ఖడ్గం లాంటిది, ప్రాణాత్మలను కీళ్ళను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు, అంటే నీ ప్రాణములకు కూడా వెళ్తుంది. నా ప్రాణం ఏం బాగలేదంటే నీ ప్రాణానికి కావలసినటువంటి వాక్యము దేవుడు నీకు సిద్ధపరుచున్నాడు. ఈరోజు అది చాలామందికి అవగాహన ఉండి కూడా ఆ వాక్యాన్ని ఆ రోజు ఆ సమయంలో ఏ పరిస్థితుల్లో వాళ్ళు కృంగిపోయినారో ఆ డిప్రెషన్లో ఉన్నటువంటి వారు ఆ వాక్యాన్ని చదివితే దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు మన హృదయంలో ఘోరమైన వ్యాధి, అన్నిటికంటే వ్యాధి ఏదైనా ఉందంటే హృదయం బాగలేకపోతే ఘోరమైన వ్యాధి కలిగిందంట. కాబట్టి ఈ హృదయము బాగుంటే దేవుని నువ్వు చూస్తావు, దేవునితో సఖ్యంగా ఉంటావు, కుటుంబముతో అన్నిటిలో నువ్వు నీ హృదయంలో దేవుని వాక్యం ఉంది కనుక ఎంతో సంతోషంగా ఉంటావు. అందుకే అంటున్నాడు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈ వాక్యంకి అంత ప్రభావం ఉంది. ఒక్కొక్కసారి నీతో దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని వినకుండా, చెవిని పెట్టకుండా, వినే మనస్సు లేకుండా, గ్రహించే మనస్సు లేకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు వాక్యము నీలో పనిచేయదు. అయితే ఎప్పుడైతే నీవు చెవియొగ్గి ఆలకిస్తావో, మాట వింటావో, అప్పుడే నీ జీవితంలో ఆ వాక్యం పనిచేస్తూ నీ హృదయాన్ని నెమ్మదిపరుస్తుంది. నీ యొక్క ఆత్మకు, నీ ఆలోచనకు ఎంతో ప్రోత్సాహం కలిగిస్తుంది దేవుని వాక్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిమోతికి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ ఈ దినమందు నీకు నాకు కూడా దేవుడు అనుగ్రహించున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. నీ కార్యములు జరిగించండి. నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు, నీ వాక్యములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకి మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.